అలవియట్స్ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూ గురించి అందరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అడిగినా చెప్తుంటారు. అల్లు అర్జున్ ఇష్యూ ఏంటో మళ్ళీ సద్దుమణిగిపోయింది కదా. సీఎం రేవంత్ రెడ్డి గారితో, మినిస్టర్స్ తోటి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ పెద్దలందరూ వెళ్ళి కలవడం జరిగింది. అంత బాగానే ఉంది. కాకపోతే ఇది జరిగిన తర్వాత ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారిని ఎంచుకొని తర్వాత దిల్ రాజు గారిని ముందు పెట్టి ఇద్దరి మధ్యలో కమిటీ ఉంది. అంత బాగానే ఉంది. కానీ దీని వెనకాల నుంచి వచ్చే విమర్శలు చాలా వస్తున్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి. తెలంగాణ వాదులు ఇంతకోసం తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు కూడా వాదన, వాళ్ళ నుంచి విమర్శలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వీళ్ళ నుంచి విమర్శలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఒకదాని గురించి మాట్లాడదాం. అంటే వాళ్ళు మాట్లాడిన డెవలప్మెంట్ బాగానే ఉంది, డబ్బుతోటి కూడుకుంది బాగానే ఉంది. కానీ తల్లి చనిపోయింది, కొడుకు ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు, కొద్దిగా మూమెంట్ ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉంది, అబ్బాయిది కూడా బాగుంది. కానీ పిల్లలకు తల్లి లేని లోటు మాత్రం జీవితాంతం ఉంటుంది. పిల్లలు బతుకున్నంత వరకు తల్లి లేని లోటు మాత్రం ఉంటుంది. కాకపోతే పిల్లాడు బాగా కావాలని కోరుకుందాం, అబ్బాయి బాగా కావాలని కోరుకుందాం, బాగా వచ్చి మంచిగా ఉండాలని కోరుకుందాం. ఆ పిల్లలకు మంచి బంగారు బాట వేసినట్టు ఇప్పుడు పెద్దలందరూ కలిసి ఇద్దరు పిల్లలకి, ఆ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి, వాళ్ళ ఫాదర్కి కూడా మంచి బంగారు బాట వేసినట్టు 2 కోట్లు వచ్చాయి, ఇంకొక డబ్బులు కూడా వస్తున్నాయని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. పెద్దలందరూ దగ్గరుండి చూసుకుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి ఓకే, ఇది బాగానే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల నుంచి పెద్ద విమర్శ స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక తల్లి చనిపోయింది తొక్కిసలాటలో, అబ్బాయి సిచ్యువేషన్ బాగాలేదు, ఈరోజు సిచ్యువేషన్ బాగుంది. ఇలాంటప్పుడు ఇంతమంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, సినిమా పెద్దలు, సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళని ఇంత చూపించి అసెంబ్లీలో వాళ్ళ గురించి 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడి చేసిండు, బాగానే ఉంది. కానీ తెలంగాణలో ఆడపిల్లలు లేరా? తెలంగాణలో చిన్నపిల్లలు లేరా? తెలంగాణలో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోయిన పిల్లలు లేరా? మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కరెక్టే, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి, వాళ్ళని చూసుకోవాలి. హాస్టల్స్లో ఉన్న పిల్లలు ఉన్నారు. మొన్న పాము కాటుకు 20 మందిని పాము కాటేస్తే దాంట్లో ఒక అమ్మాయి చనిపోయింది. ఎలాంటి కంపన్సేషన్ లేదు, ఎలాంటిది లేదు. ఫుడ్ పాయిజన్ అయ్యి ఎన్నోసార్లు తెలంగాణ అమ్మాయిలు గురుకులలో ఉన్న హాస్టల్స్లో ఉన్న పిల్లలు ఉన్నారు, ఫుడ్ పాయిజన్ అయ్యి, వాళ్ళకి ఎలాంటిది లేదు. గవర్నమెంట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్లో ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు రకరకాల ఫుడ్ పాయిజనింగ్ అయిపోయింది, ఎలాంటిది లేదు. మన దగ్గర స్పోర్ట్స్ అంటూ నామరూపాలు లేదు, అసలు నామరూపాలే లేదు స్పోర్ట్స్ అంటే. సిరాజ్ ఏదో వచ్చింది, ఛాన్స్ వచ్చింది, ఇండియాకి ఆడుతున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు, ఇండియా క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి తనను పిలిచి ఇంత ల్యాండ్ ఒక డిఎస్పీ ఉద్యోగం ఇవ్వడం జరిగింది, బాగానే ఉంది. వచ్చినవాడు వాడంతా కష్టపడిపోయిన తర్వాత వానికి ఇచ్చినావు, బాగానే ఉంది. అక్కడి నుంచి డబ్బు వస్తుంది, నువ్వు డబ్బు ఇచ్చినావు, నీ పెత్తనమే ఉంది, నీ గొప్పతనమే ఉంది. అక్కడ నువ్వు గ్రౌండ్ లెవెల్ నుంచి కదా కావాల్సింది. ప్రతి స్కూల్లో పీడీ ఎక్కడ ఉన్నాడు, పీటీ ఎక్కడ ఉన్నాడు? ప్రతి గవర్నమెంట్ స్కూల్లో, ప్రతి స్కూల్లో ఇప్పుడున్న ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఒక ఫిజికల్ ట్రైనర్ ఉన్నాడా? ప్రతి స్కూల్కు ఒక గ్రౌండ్ ఉందా? ఈ చర్యలు తీసుకోవట్లేదే. ప్రైవేట్ స్కూల్స్ అనేది మాఫియా తయారైపోయింది. ఏ స్కూళ్ళకి ప్లేస్ ఉంది? ఏ స్కూళ్ళకి పిల్లలకు ఆడుకునేంత ప్లేస్ ఉంది? రూల్స్ ఎవరు పాటిస్తున్నారు? గ్రౌండ్ లేకుండా గవర్నమెంట్ గ్రౌండ్ ఉంటే సమ్ అమౌంట్ కట్టి ఆ ఒక ఫిజికల్ ట్రైనర్ పెట్టుకుంటే వీక్లీ వన్స్ వస్తారు, వేరే స్కూల్స్కి పోయి వస్తారు. స్పోర్ట్స్ ఎక్కడ ఉంది తెలంగాణలో? ఉన్న కోచ్లు ఉంటారు, వాళ్ళకి జీతాలు ఉండవు, వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చేది ఉండదు. పార్ట్ టైం కోచ్లు ఉంటారు, వాళ్ళకు ఉండదు, నామరూపాలు ఉండదు. గ్రౌండ్లు పడాబడిపోయింటాయి. మా గవర్నమెంట్ ల్యాండ్ అని మాట్లాడతారు, గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడికి చూపించుకుంటారు తప్ప గవర్నమెంట్ ల్యాండ్లో డెవలప్మెంట్ ఎక్కడుంది? వాటికి కావాల్సిన స్పోర్ట్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఎక్కడుంది? ఇది లేదా? తెలంగాణలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళ గురించి మాట్లాడరా? అసెంబ్లీ బోసిపోయిందా? ఇంతమంది ఉన్నారుగా, మినిస్టర్లు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా మాట్లాడడానికి. ఇది ఎక్కడ పోతుంది మరి? డెవలప్మెంట్ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, డెవలప్ కావాలి, గ్రౌండ్ లెవెల్ డెవలప్. ఇది డబ్బున్నవాడు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్, పుల్లడ గోపీచంద్ గారి కోచింగ్ సెంటర్ ఉంది, అక్కడ నార్మల్ స్టూడెంట్ ఎవరన్నా అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకోగలరా?
సాధ్యమవుతుందా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లాడు ఒక మంచి అకాడమీకి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే అవుతుందా? అదే మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఎందుకు వెళ్తారు అక్కడికి? హాస్టల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఈరోజు చూపిస్తాను, హైదరాబాద్ హకీంపేటలో స్పోర్ట్స్ స్కూల్ ఉంది. ఎలా ఉందో ఇల్లు ఒకసారి చూసారా? హాస్టల్లో ఉంటారు పిల్లలు. ఏ సిచ్యువేషన్లో ఉంది స్పోర్ట్స్ స్కూల్ తెలుసా మీకు? ఫిజికల్ ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి. చదువుకున్నామా, సర్టిఫికేట్ వచ్చిందా, పోయినామా తప్ప ఒక్క ఫెసిలిటీస్ ఉండవు. ఫుడ్ కూడా సరిగా ఉండదు. ఇది మన తెలంగాణ పరిస్థితి. మీరు మాట్లాడతారు ఇవాళ. నాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నేను అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా. జనాల గురించి మాట్లాడాలి. తప్పు జరుగుతుంది, పేద ప్రజలకు తప్పు జరుగుతుంది. అది ఏ రాజకీయ పార్టీ ఉన్నా పర్లేదు, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను నార్మల్ పర్సన్ని. తెలంగాణలో ఉన్న బీద కుటుంబాలకు ఒక స్పోర్ట్స్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎక్కడ సౌకర్యం లేదు. తెలంగాణలో స్పోర్ట్స్ నాశనం అయిపోయింది. ఇది నేను చెప్తాను, నిరూపిస్తాను కూడా. ప్రతి గ్రామంలో తిరిగి నిరూపిస్తాం. ప్రతి గ్రామంలో ఎందుకు సార్? మన హైదరాబాద్లో లేదు సరిగా. ఫండ్ ఎక్కడ ఉంటుంది? అప్లికేషన్ పెట్టుకుంటే ఇది జరుగుతుందని అప్లికేషన్ పెట్టుకుంటే 6 సంవత్సరం అయినా సరే ఫైల్ రాదు, ఫైల్ అవ్వదు. అంత దరిద్రమైన సిచ్యువేషన్లో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నా ఇలాంటిది చూసుకోవాలి. డబ్బున్నవాడు వెనకాలనే భయపెడుతున్నా అని చెప్పేసి వెళ్ళడమే కాదు, హైడ్రా డెవలప్మెంట్ ఒకటే కాదు, గ్రౌండ్ లెవెల్లో అణగారిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, గ్రామాల్లో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, నాశనం అవుతున్నారు. దాని వెనకాల చూడండి. ఫస్ట్ వాటి ఫెసిలిటీస్ కావాల్సింది చూడండి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రోత్ చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి, డెవలప్ కావాలి. ఇది బాగానే ఉంటుంది. డెవలప్ కావాలంటే ముందు వీళ్ళు రావాలి కదా. ఎంతసేపు డబ్బు ఉన్నవాడు, మిడిల్ క్లాస్ నుంచలే లో క్లాస్ వాడి పరిస్థితి ఏంటి? ఆలోచించారా వీటి గురించి? వీళ్ళ పిల్లల గురించి ఆలోచించారా? వీళ్ళొద్దా? వీళ్ళు అదే లేబర్ చేయాలి, అదే మోర్లో ఉండాలి, అదే గటార్లో ఉండాలా? వీళ్ళొద్దా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు గ్రోత్ వద్దా? ఎవరైనా సరే ఈ విషయం గురించి ఆలోచించండి. ఇది కంపల్సరీ. కానీ ఈ విషయాన్ని గవర్నమెంట్ పట్టించుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ దీని వెనకాల కసరత్తు తీయాలి. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించినప్పుడు కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం అని బోర్డులు మాత్రమే ఉన్నాయి తప్ప ఆడొక్క ట్రైనింగ్ ప్లేస్ ఉండదు, ఎక్విప్మెంట్ ఉండవు, ఏముండవు. తెలంగాణ క్రీడా ప్రాంగణం బస్ 10 సంవత్సరాల్లో ఆ ఒక్క బోర్డులు పెట్టగలిగింది. దాని వెనకాల డబ్బు ఎంత వచ్చింది, ఎంత పోయింది అన్నది వాళ్ళకే తెలుసు, జనాలకు తెలుసు. కానీ ఈరోజు ఏదేం లేదు. ఈ ప్రభుత్వం అన్న చేస్తుంది అనుకుంటే ఇది కూడా ఏం చేయట్లేదు. వచ్చే సంవత్సరం అవుతుంది, పిల్లల గురించి పట్టించుకుంది లేదు, ఈ విషయంలో పట్టించుకుంది లేదు. కానీ ఇది ఒకటి జరిగిందని చెప్పేసి మాట్లాడిరు, బాగానే ఉంది. ఒకరి అన్యాయం జరిగింది, చేయాలి. కానీ అటు వాళ్ళ పెద్దలు, సినీ పెద్దలు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళతో డెవలప్మెంట్ చేయండి. డబ్బు రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, డెవలప్ అవుతుంది. కానీ వీటి పరిస్థితి ఏంటి? మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ తిన్నంత డబ్బు కాదు ఈ గ్రౌండ్ లెవెల్లో పెట్టడానికి. చూస్ చేయాలని చెప్పేసి కోరుకుంటా. జనాలందరూ దీని గురించి ఆలోచించాలని కోరుకుంటా. థ్యాంక్ యూ.